వాడు చూపు పోతడం మంచిదా కదా? అందరూ సంతోషించాలి. ఒకరు బాగుపడ్డాడంటే సంతోషమే కదా? సంతోషమే. కానీ ఆ బాగుపడడానికి కారణమైనోడు మనకు నచ్చలేదని ఈ బాగుపడ్డవాడిని ద్వేషించడం ఎందుకు? వాడిని అర్థమైంది. లోకము నీతి అలాగుంటుంది. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము గాని వీడు ఎక్కడ నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వారిని దూషించి పాపం ఈ గుడ్డోని దూషించేశారంట. ఒక విధంగా సంతోషపడాలి. నాయన నీకు పుట్టుకతోనే గుండుతనం కదా, భిక్షమెత్తుకునేవాడు కదా, అబ్బా చూపు రాగానే నువ్వు చక్కగా నడుస్తున్నావయ్యా, ఇక నీకు భిక్షమెత్తుకునే అవకాశం లేదు కదా, పోనీలే నీ జీవితాన్ని ఆయన ఎవరో గాని ఆయన అంటే మాకు పడదు, అయినా గానీ ఇది ఒప్పుకున్నాం అనొచ్చు కదా. వీరిలో ఉన్న ఇగో ద్వేషింపనిస్తుంది. ఈవెన్ ప్రభువుని ద్వేషించడమే కాదు, ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తున్నారట? ఈ గుడ్డివాణిని కూడా దూషించారంట. మోషే దేవుడిని చూశాడని విన్నాం కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు మాకు తెలియదు అంటే ఈయన ఏం చెప్పాడు? గుడ్డోడు భిక్షమెత్తుకునేవాడు. ఏమంటే భిక్షమెత్తుకునేవాళ్ళు వచ్చి మనకు క్లాస్ పీకుతుంటే మనకు ఎలా ఉంటదండి చెప్పండి? ఒక అడుక్కునేవాడు వచ్చి మన వంకరని ఆడు సరి చేస్తే తట్టుకోగలమా? ఈడెవడరా బాబు నాకు తగులుకున్నాడు, ఆడు కూర్చొని అడుక్కునేవాడు నాకు చెప్తాడా? రగిలిపోతున్నారు వెళ్ళిపో.